చేపట్టడం అనేది పిల్లలందరికీ ఒక ప్రోత్సాహంతో ముందస్తు చూపుతోటి భవిష్యత్తులో మాకు అన్ని విషయాలు తెలియని ఒక మంచి ఉద్దేశంతో చివరి రోజు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రకరకాలైనటువంటి పనుల్లో అతి ముఖ్యమైనది ప్రధానమైనది జనగణన. ఈ కార్యక్రమం గురించి పిల్లలకి అసలు వివరించి ఉపాధ్యాయులు కూడాను దీని పట్ల ప్రాముఖ్యతని తెలియజేసి మీ రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను కూడా చర్చిద్దామని ఉద్దేశంతో ఈ రోజున మన డిప్యూటీ గారి యొక్క సూచన ప్రకారం ఇక్కడికి రావడం. జనగణన అనేది 2011 సంవత్సరం నాటి వరకే మన దగ్గర పూర్తయ్యాడు. అక్కడి నుండి ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చి కూడాను ఆ యొక్క 2011 తర్వాత ఉన్నటువంటి జనాభా శాతాన్ని లెక్కింపు దిశగా ఎక్కడ కూడా అడుగుపడలేదు. ఎందుకు జనగణన మనం చేయాలి అంటే మన జీవన మనుగడ, ఒక వ్యక్తి యొక్క జీవన మనుగడ పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు తను జీవించే విధానంలో తనకి అందించే తోడ్పాటు ప్రతి దశలోనూ ఈ యొక్క జనగణన అనేది ఆధారపడాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అయితేనే ఇంకా రకరకాల రంగాలు ఉన్నాయి, ప్రైవేట్ రంగాలు ఉన్నాయి, ప్రభుత్వ రంగాలు ఉన్నాయి, చాలా రంగాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి పెట్టుబడులు రావాలన్నా చేయాలన్నా ఏదైనా సరే సో ముందు మీ దేశంలో జనాభా ఎంత, మీ రాష్ట్రంలో జనాభా ఎంత, మీ జిల్లాలో జనాభా ఎంత, అలాగే గ్రామాల వరకు జనాభా శాతం ఎంత ఉంది, దాని ప్రకారంగా లెక్కింపు దశ అనేది ప్రతి వ్యవస్థలో ఉంటుంది. కానీ 2011 ప్రకారమే ఈ రోజు నాటికి మన యొక్క వ్యవస్థలు ఎందుకు నడుస్తున్నాయంటే దాదాపు 15 సంవత్సరాల పాటు జనాభా శాతం పెరిగి మరి రావాల్సినటువంటి తోడ్పాటు అంతా కూడా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి రాయితీలు ఉన్నటువంటి పనుల రూపంలో రకరకాల పనులు చిన్నగా అభివృద్ధి రొటేషన్ తీసుకుంటూ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ వాస్తవానికి వృద్ధి రేటు పెరగాలి అంటే జనాభా శాతం లెక్కింపు తప్పకుండా జరగాలి. సో అలాంటి జనాభా శాతం ఎంత ఉంది నిక్కచ్చిగా తీర్చాలి అంటే సో కేంద్ర ప్రభుత్వం